ఇప్పుడు లైవ్ చూద్దాం. మీడియా మిత్రులందరికీ పేరు పేరున వందనం. మీ అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇవాళ మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించిన చైర్మన్ గారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా చోట్ల నుంచి ఉదయం నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఈ ప్రమాణ స్వీకారం చేయటం చాలామంది ఉద్యమకారులు చాలా ఆహ్వానించారు, సంతోషించారు. నేను ముందుగా 50 మంది ఉద్యమకారులకు, తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలందరికీ, నాతో పాటు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన సాధించడానికి పోరాటంలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి మిత్రులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇంతకాలం మన అందరం కూడా కలిసి పనిచేసినాం. మన అందరం ఇంతకాలం కలిసి పనిచేయటం ద్వారానే చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలిగినాం, చాలా పనులను చేయగలిగినాం. ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొని రాగలిగినాం. ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. నాతో పాటు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం కట్టుబడి పనిచేసిన పార్టీ మిత్రులు, కార్యకర్తలు, అనేక ప్రజా సంఘాల సభ్యులకు, జేఏసీ కానీ, విద్యావంతుల వేదిక కానీ, వివిధ టీచర్ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వారందరూ కూడా సహకరించారు. వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది. తప్పనిసరిగా ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మాకు చేతనైన కాడికి అక్కడ ఆ ప్రతిజ్ఞతో ముగిసింది, కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే, మాకు చేతనైన కాడికి శక్తి వంచన లేకుండా ఇక తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని, నిలబడతామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. ఈ హామీని నెరవేర్చడానికి శతవిధాల మేము ప్రయత్నం చేస్తామని కూడా స్పష్టం చేయదలిచాం. మిత్రులందరికీ కూడా మేము ఒక మాట, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అనేక మంది బలిదానాల ఫలితమే. మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఏర్పడటం వల్లనే మాకు ఈ గుర్తింపు దొరికింది. కాబట్టి మొట్టమొదటిగా అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత మా ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దాన్ని నిర్ణయం చేసుకుంటాం, దాన్ని నిర్వహిస్తామని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ముగిసిన వెంటనే అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటే ఇవాళ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటే ఎమ్మెల్సీగా